హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. సకల జీవకోటికి వెలుగును ప్రసాదించేది ఆ సూర్య భగవానుడే కదండి. జనులందరికీ ఆయన ప్రత్యక్ష నారాయణుడు. అందువల్లే సూర్యుణ్ణి కనిపించే దైవం అని అంటారండి. ఆ సూర్యుడిని జన్మదినమైన సూర్య జయంతి రోజున రథసప్తమిని జరుపుకుంటాం కదా. ఈ రథసప్తమిని తిరుమలలో చాలా బాగా జరుపుతారు కదండి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదిన రోజున శ్రీవారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారండి. ఇవి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారన్నమాట. ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కదండి. ఆ వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ఆ 9 రోజుల్లో శ్రీవారు 16 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారన్నమాట. అయితే రథసప్తమి పర్వదినం ఒక్కరోజునే శ్రీవారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ రోజుని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొంటారండి. ఈ రోజు కోసం ఎంతో మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది రథసప్తమి ముందు రోజండి. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం వచ్చింది కదండి. ఇది సోమవారం 2వ తారీఖు అనమాట. తిరుమలను చూడండి ఎంత అందంగా ముస్తాబు చేశారో. తిరుపతి అందాలన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదండి. రథసప్తమి రోజున సూర్యోదయాన సూర్యప్రభ వాహనంతో అంటే సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయండి. తర్వాత రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ఇవి ముగుస్తాయన్నమాట. రథసప్తమి రోజున శ్రీనివాసుడు ఒక్కరోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారండి. ఎలా అంటేనండి, భక్తులకి ఉదయం 5:30 నుండి 8 గంటలకి సూర్యప్రభ వాహనం మీద, తర్వాత చిన్నశేష వాహనమేమో 9 గంటల నుండి 10 గంటల మధ్యలో, తర్వాత గరుడ వాహనం మీదేమో 11 నుండి 12 గంటల మధ్యలో, తర్వాత హనుమంత వాహనం మీదేమో 1 గంట నుండి 2 గంటల మధ్యలోనండి. తర్వాత చక్రస్నానం ఉంటుంది, అది 2 నుండి 3 వరకు అన్నమాట. తర్వాత కల్పవృక్ష వాహనమేమో 4 నుండి 5 వరకు, తర్వాత సర్వభూపాల వాహనమేమో 6 నుండి 7 వరకు, తర్వాత చంద్రప్రభ వాహనమేమో రాత్రి 8 నుండి 9 వరకు అండి. దీంతో అన్ని వాహనాలు అవుతాయన్నమాట. 7 వాహనాల మీద శ్రీవారు మాడవీధుల్లో ఊరేగింపు చంద్రప్రభ వాహనంతో అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రథసప్తమి రోజున మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారండి. ఇది రథసప్తమి రోజునండి. రథసప్తమి రోజున ఉదయాన్నే అధికారులు వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలను ప్రారంభిస్తారండి. మనందరము మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీనివాసుని దర్శించుకుందామా అండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.